తమిళనాడు గవర్నర్ ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడడానికి కారణం విజయ్కి 108 సీట్లున్నాయి, కానీ మిగిలిన 10 సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి అనే దానికి సరైన ఆధారాలు లేకపోవడమే. గవర్నర్ ఎవరిని పిలవాలనే దానికి ఒక ఆర్డర్ ఉంటుంది. ఎన్నికలకు ముందే ఏర్పడిన కూటమి ప్రీపోల్ అలయన్స్ అతిపెద్ద సింగిల్ పార్టీ, సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటారు. ఎన్నికల తర్వాత ఏర్పడిన కూటమి పోస్ట్ పోల్ అలయన్స్. ఒకవేళ విజయ్ ఒంటరిగా టీవీకే పార్టీగా మాత్రమే వెళ్లి నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీ, నేను సభలో మెజారిటీ నిరూపించుకుంటాను అని అడిగి ఉంటే యడ్యూరప్ప కేసులాగే గవర్నర్ పిలిచే అవకాశం ఉండేది. కానీ విజయ్ కాంగ్రెస్ మద్దతు లేఖతో వెళ్లారు. ఎప్పుడైతే మీరు ఒక కూటమిగా వెళ్తారో అప్పుడు గవర్నర్ ఆ కూటమికి పూర్తి మెజారిటీ ఉందా లేదా అని ఖచ్చితంగా చెక్ చేస్తారు. విజయ్కి 108, కాంగ్రెస్కి 5. ఈ రెండు కలిపిన 113 మాత్రమే అవుతున్నాయి. అంటే మ్యాజిక్ ఫిగర్కి ఇంకా 5 సీట్లు తక్కువ. ఒకవేళ విజయ్ ఒంటరిగా వెళ్లి ఉంటే గవర్నర్కి ఆయన పిలవడానికి ఒక కాన్స్టిట్యూషనల్ గ్రౌండ్ దొరికేది. కానీ కూటమిగా వెళ్లడం వల్ల ఆ కూటమికి సంపూర్ణ మెజార్టీ లేదనే పాయింట్ని గవర్నర్ వాడుకుంటున్నారు. 2018లో యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన మెజార్టీ లేక 48 గంటల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. అలాంటి అవమానాలు గవర్నర్కి మళ్లీ జరగకుండా ఉండాలన్నా, పొలిటికల్ ఎంబారెస్మెంట్ మళ్లీ జరగకుండా ఉండాలన్నా గవర్నర్ ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. గవర్నర్ ఇప్పుడు చేస్తుంది పూర్తిగా తప్పని చెప్పలేం. ఎందుకంటే 118 సీట్లు మ్యాజిక్ ఫిగర్ లేనప్పుడు ఒక ప్రభుత్వాన్ని ప్రమాణ స్వీకారం చేయిస్తే అది ఎమ్మెల్యేల కొనుగోలుకి దారితీస్తుందని సుప్రీంకోర్టు గతంలో హెచ్చరించింది. అయితే బొమ్మాయి జడ్జిమెంట్ ప్రకారం మెజారిటీ అనేది అసెంబ్లీలో మాత్రమే నిరూపించుకోవాలి కాబట్టి గవర్నర్ విజయ్ని పిలవకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ 2 రకాల తీర్పులున్నాయి కాబట్టి కన్ఫ్యూజన్. అప్పటి సినారియో చూసినట్టయితే కర్ణాటకలో యడ్యూరప్పకి కేంద్రంలో మద్దతుండేది. కానీ ఇప్పుడు విజయ్కి ఇటు డిఎంకే అన్నా డిఎంకేతో సఖ్యత లేదు, అటు కేంద్రంతో కూడా సఖ్యత లేదు. ఒక రకంగా ఒంటరి పోరాటం చేస్తున్నాడు విజయ్. అంతేకాదు గవర్నర్ నిర్ణయం వెనుక రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.